అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఒక వర్గంగా కొనసాగుతుంటే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు మరొక వర్గంగా కొనసాగుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పీలా గోవింద్, దాడి వీరభద్రరావు వర్గాలు ఫిర్యాదు చేసినప్పటికీ అధిష్టానం జోక్యం చేసుకోకపోవడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత తీవ్రమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు అనేక ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా రెండు వర్గాలపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పీలా గోవింద్, కొనతాల రామకృష్ణ ఇద్దరు కూడా వరుసకు బంధువులు అవుతారు. పీలా గోవింద్ టీడీపీ ఇన్ఛార్జ్ గా, కొనతాల రామకృష్ణ జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గంలో అంతా తమదే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. దాడి వీరభద్రరావు వర్గాన్ని పక్కన పెడుతున్నారు. ఇది దాడి వీరభద్రరావు వర్గంలో ఆందోళనకు, ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమవుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో విభేదాలు పొడచూపాయి. దాడి వీరభద్రరావు అనకాపల్లి నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. దాడి వీరభద్రరావు 1985 నుంచి దాదాపుగా 1999 వరకు వరుసగా 4 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇదే దాడి వీరభద్రరావు పైన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే, ఆ తర్వాత 2009 ఎన్నికల్లో పిఆర్పి నుంచి గంటా శ్రీనివాసరావు గెలిచారు. 2014 ఎన్నికల్లో పీలా గోవింద్ గెలిచారు. 2019 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గెలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి. 2024 ఎన్నికల్లో జనసేన తరఫున కొనతాల రామకృష్ణ గెలిచారు. కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా గెలవడం రెండోసారి అనకాపల్లి నియోజకవర్గంలో. మొదట కాంగ్రెస్ నుంచి 2004 ఎన్నికల్లో, ఆ తర్వాత జనసేన నుంచి 2024 ఎన్నికల్లో గెలిచారు. అయితే కొనతాల రామకృష్ణకు, దాడి వీరభద్రరావుకు చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయి రాజకీయంగా. దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, సీనియర్ నాయకుడుగా గుర్తింపు ఉన్నప్పటికీ, అధిష్టానం దాడి వీరభద్రరావును పక్కన పెట్టి 2014 ఎన్నికల్లో పీలా గోవింద్ కు టికెట్ ఇచ్చింది. పీలా గోవింద్ గెలిచారు. ఆ తర్వాత నుంచి పీలా గోవింద్ హవా అనకాపల్లి నియోజకవర్గంలో నడుస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో పీలా గోవింద్ కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారు. కానీ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దాడి వీరభద్రరావు వర్గాన్ని పక్కన పెట్టారు. దీంతో పీలా గోవింద్ వర్గం, కొనతాల రామకృష్ణ వర్గం ఏకమయ్యి దాడి వీరభద్రరావు వర్గాన్ని తొక్కుతున్నారనే ఆరోపణలు దాడి వీరభద్రరావు వర్గం నుంచి అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో అందుతున్నాయి. అయినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో దాడి వీరభద్రరావు ఆందోళనతో ఉన్నారు, అసహనంతో ఉన్నారు అధిష్టానం పైన. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఇక్కడ యాక్టివ్ గా పనిచేయడం లేదు. మలసల భరత్ కుమార్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కనిపించిన దాఖలాలు లేవని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావు వర్గం వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తే బెటర్ గా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఎందుకంటే జనసేన నుంచి కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు, పీలా గోవింద్ టీడీపీ నుంచి ఉన్నారు. భవిష్యత్తులో అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్ గా వైఎస్ఆర్సీపీని ఎంచుకోవడమే బెటర్ అని దాడి వీరభద్రరావు వర్గం ఆలోచిస్తోంది. అటువైపు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కూడా వీక్ గా ఉన్నారు కాబట్టి వైసీపీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటుందని దాడి వీరభద్రరావు అనుచరులు ఆయనతో మాట్లాడినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాడి వీరభద్రరావు వైసీపీలోకి వస్తారా రారా అన్న చర్చ కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆయనకు ఎలాంటి అవకాశం లేదు, ఆయన వారసులకు కూడా ఎలాంటి భవిష్యత్తు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అయితే బెటర్ ఆప్షన్ అని ఆయన అనుచరులు మాట్లాడుతున్నారు. కానీ దాడి వీరభద్రరావు నిర్ణయం ఏంటన్నది ఇంకా తేలనటువంటి అంశం.